అసలు కొడాలి నానిగారు ఎన్టీఆర్ గారిని ఎందుకు మోసం చేశారు? మీకు తెలిసిన విషయం ఏంటి? నేను విన్న విషయం అండి, నాకు 100% తెలిసిన విషయం కాదు. హరికృష్ణ అనుచరుడుగానే అతని గుర్తింపు. అవును. హరికృష్ణ గారు ఆయన చాలా బాగా ఉంటారనేటువంటిది తెలుసు. అతను ఉన్నంతలో ఇప్పుడు కొడాలి నాని గారి గురించి నేను మాట్లాడాలంటే కొంచెం కష్టం, కానీ అప్పుడు కొడాలి నాని గారు అంటే మంచి క్రేజ్ ఉండేది, కమిట్మెంట్, మనిషి రియల్ వర్కర్గా మేము విన్నాం. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవటం నాకైతే ఇష్టం లేదు. దయచేసి డీప్గా నాకు తెలియదు అసలు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం తెలుసు, కానీ ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది ఆ డీప్ కారణం తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఫైల్లో ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుంటేనే టికెట్ వస్తుందని ఆశ కావచ్చు, హరికృష్ణ గారిని జనం ఆదరించట్లేదు కాబట్టి అది గ్రహింపు కావచ్చు, రామారావు గారు ఇంకా ఏముంది, ఇంకా ఆయన పదవి లేదు ఏమీ లేవు కాబట్టి ఇంకా ఆయన పట్టుకుంటే ఏమొస్తుంది అనేటువంటి ఆలోచన కావచ్చు. యువకుడుగా ఉన్నప్పుడు ఎదగాలని ఉంటుంది కదా. ఇప్పుడు ఎదగాలంటే పొజిషన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికే ఉండాలిగా. ఇప్పుడు ఆ రోజున రామారావు గారితో ఉన్నప్పుడు అనేక మంది చంద్రబాబు గారు పక్కకు వచ్చారు. ఆ రోజు దాడి వీరభద్రరావు గారు కూడా మన గురువు గారు రామచంద్రరావు గారికి రోజు మేము తెలుగు లలిత కళా తరుణంలో కలుస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రెడీగా ఉన్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఇవన్నీ నేను విన్నాను. నేను వాళ్ళ నోటంటే ఎంతమంది మనలోకి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ప్లానింగ్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను విన్నాను లలిత కళా తోరణంలో. నేను కూడా వాదించిన వాళ్ళు ఉన్నా. మా గురువు గారు కూడా ఎన్టీ రామారావు గారు అంటే ప్రాణం ఆయనకి. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాడంటే మీరు ఆలోచించుకోండి. గోటేటి రామచంద్రరావు గారు ఆయన కూడా 13 సంవత్సరాలు రామారావు గారితో ఉండి రామారావు గారు చనిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి పెత్తనం ఇవ్వటానికి సహకరించాడంటే మీరు అర్థం చేసుకోండి. అప్పుడు రామారావు గారి యొక్క మూర్ఖత్వం అనాలా, లేకపోతే రామారావు గారి యొక్క మరి మానసిక స్థితి అనాలా, లేకపోతే అట్లా మార్చేశారనాలా, లేకపోతే ఆయన కమిట్మెంట్ అనాలా, చాలా మందికి చాలా రకాలైన అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాలని పరిపాలిస్తున్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి శిష్యులే అన్నట్టుగా అందరికీ తెలుసు. వాళ్ళు కూడా వాళ్ళ మాటల్లో కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అంటే అటువంటి ఒక కోఆపరేషను కానీ వాళ్ళు ఎలాగుండేవాళ్ళు, ఎలాగ వీళ్ళు ఎదగడానికి ఆయన కారణం అయ్యారు ఏమైనా తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యవహారాలన్నీ కూడా అనుసరణీయంగా ఉంటాయి. ఒక ఎంతసేపు వర్క్ చేసుకుంటూ పోవాలనేటువంటి ఆలోచనలో ఉంటాడు ఆయన. రిజల్ట్ కావాలి. ఇప్పుడు పట్టిసీమ పోలవరం పూర్తి కాలేదండి, ఇమీడియట్గా వాటర్ కావాలండి. పట్టిసీమ కట్టి ఇమీడియట్గా వాటర్ ఇచ్చేసాడు ఆయన. ఏరువాక అనేటువంటిది ఉంటుంది మనకి, ఫస్ట్ నాగలు కడతారు. ఆ ఏరువాక అంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాటర్ కావాలి. ఆ రోజు వాటర్ ఇచ్చేసాడు ఆయన. అది తవ్వుతున్నప్పుడు, అది కడుతున్నప్పుడు ఎందుకు కడుతున్నాడు, ఈ 1600 కోట్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు, అది ఇదని దేవినేని నెహ్రూ గారైనా ఆయన ఈ చెంబుతోనో బిందుతోనో పోసాడు, అది పోసాడని విమర్శలు చేశారు. అదే పట్టిసీమ ఇవాళ వీళ్ళకి కూడా ఆధారం అయింది. పోలవరం 70% పనులు పూర్తయింది, ఈ రోజు వరకు అవలా. ఇదిగో అనిల్ కుమార్ యాదవ్ గారు పాపం నీటిపారుదల శాఖ మంత్రిగా నోరంతా పాడు చేసుకున్నాడు. 1/2%, 3% కాదు బాబు, చూడు బాబు అని చెప్పేసి ఆయన చక్కగా డ్రామా డైలాగులు, సినిమా డైలాగులు కొట్టాడు. మనందరం చూసాం. మరి ఏముంది, అది ఎక్కడుందో అక్కడే ఉంది, నువ్వు ఎక్కడ వేసావు అక్కడే ఉన్నానుంది. మరి ఆ పట్టిసీమే ఇవాళ వాటర్ లేకపోతే వచ్చి తర్వాత సంగమం ఈ కృష్ణలో వచ్చి కలిసేది నీళ్లు. అక్కడ పవిత్ర సంఘం అని పేరెట్టారు. అక్కడ హారతలు ఇచ్చేవాళ్ళు. ఆ కృష్ణాలో ఎప్పుడైతే ఆ పట్టిసీమ వాటర్ ఇక్కడికి వచ్చిందో ఈ ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోయి రాయలసీమ కప్ చేశాడు ఆయన. అన్ని ప్రాజెక్టులు, పులివెందులకు కూడా మంచి నీళ్ళు ఇచ్చాడు. అక్కడే నేను పద్యం రాశాను. శ్రీశైల మల్లన్న సిగనున్న గంగమ్మ గాలేరు నగరితో కడప చేరి
అంటే అదే. శ్రీశైలంలో ఉన్నటువంటి యొక్క అవును. నీళ్ళు ఏదైతే ఉందో ఉమ్, అది గాలేరు నగరంతో గాలేరు వెళ్ళి నగరం. కడప వెళ్ళింది. అవును. ఎత్తిపోతల వచ్చి ఎరువాకను తెచ్చే ముక్కారు పంటల ముచ్చుమర్రి ఉమ్, కరువు జిల్లాలకు కామధేనువు సుమా ఆకలి తీర్చంగ హంద్రి నీవ ఉమ్, ఉమ్, కనుడు జలసిరితో సీమ కళల కాంతి ఉమ్, ఉమ్, చంద్రబాబన్న శ్రమలకు సాక్ష్యమిదియే ఉమ్. తెలుగు రాముని ఆశయ కలల రేడు అపర భాగీరథుడు జన హృదయ నేత